హైకోర్టు తీర్పు పేరుతో హనుమకొండ నగరంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకొని ఏళ్ల తరబడి అక్కడే నివాసం ఉంటున్న వారి ఇళ్లు కూలుస్తామని మున్సిపాలిటీ అధికారులు ఇస్తున్న నోటీసులను వెంటనే ఆపాలని చెరువుల కింద పారకం లేదు కాబట్టి భూమిని నివాస స్థలంగా బదలాయించి వారికి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అరుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు హనుమకొండ నగరంలోని ప్రగతి నగర్, నాగేంద్ర నగర్ కాలనీలో ఆయన పర్యటించగా కాలనీవాసులు వారి బాధలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ బంధం చెరువు కింద పైన 40 సంవత్సరాల నుంచి ఇండ్లు ఉన్నాయి, పారకం లేదు. ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకుని ఇక్కడే జీవిస్తున్నారు. వారికి మున్సిపాలిటీ నుండి ఇంటి నెంబర్లు, వాటర్ కనెక్షన్స్, విద్యుత్ మీటర్లు, మిషన్ భగీరథ వాటర్ మున్సిపాలిటీ కల్పించింది. కానీ ఇప్పుడు హైకోర్టు శాఖతో మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇవ్వడం, కొన్ని చోట్ల కూల్చడం లాంటి చర్యలు తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వమే హైకోర్టులో మా మున్సిపాలిటీ నుండి సౌకర్యాలు కల్పించాం, చెరువు కింద 40 ఏళ్ల నుండి పారకం లేదని, ఇండ్లు వేసుకున్న పేదలకు యథావిధిగా పట్టాలు ఇస్తామని సమాధానం చెప్పాలని ఆయన కోరారు. రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వమే గూడు తిండి కల్పించి అని గూడును చెదరగొట్టే ఆలోచనను విరమించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంపై జిల్లా మంత్రికి, ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాస్తారని, జిల్లా అధికారులతో మాట్లాడతానని, మీరు నిర్వహించే పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ఆయన పేదలకు భరోసానిచ్చారు. ఈ కాలనీలకు మున్సిపాలిటీ అధికారులు డ్రైనేజీ, రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించారని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ పేదల కోసం, ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తుందని, మీ విషయం ఆ పార్టీ ద్వారా తెలుసుకుని రావడం జరిగిందని అన్నారు. చెరువు పైన కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఇళ్లు కట్టుకున్నారు. ఆనాడు మా కార్పొరేషన్స్ అమలు చేస్తూ ఏదైతే వాళ్ళకి అనుమతి ఇచ్చింది కాబట్టి ఆ ఇండ్లను యథావిధిగా కొనసాగిస్తేందుకు, ఇళ్లలో నివాసం ఉండేందుకు అనుమతించమని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి హైకోర్టును కూడా కోరే అవకాశం ఉంది, కోరవచ్చు. అయితే మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ దేశంలో కానీ, తెలంగాణలో కానీ, వరంగల్లో కానీ ఎప్పుడైనా పేదోళ్ళకి ఇండ్ల గురించి కానీ, స్థలాల గురించి కానీ, బతుకుదెరువు గురించి కానీ పట్టించుకునేటోళ్ళు ఎవరు పట్టించుకుంటారు? వీళ్ళందరూ ఎవరు వచ్చారు మాతో పాటు? ఎవరు తీసుకొచ్చారు? నన్ను సిపిఎం పార్టీ నాయకులు, సిపిఎం పార్టీ వాళ్ళే పేదవాళ్ళకి ఇండ్లు కావాలంటారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టినా కూడా, జైలు వేసినా కూడా మీ కొరకు ఎంత ఉండి పనిచేస్తున్న క్రమం ఉంది. నేను శాసన మండలి సభ్యునిగా తప్పనిసరిగా మీ ఇల్లు పోకుండా చూస్తా. నేను ఇప్పుడు పోయి కలెక్టర్ గారితో కూడా మళ్ళీ మాట్లాడుతాను, ముఖ్యమంత్రితో మాట్లాడతా, శాసన మండలితో మాట్లాడి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వండి. పక్కా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ప్రకటించి ఇవ్వాలని చెప్పి, ఆ రకంగా రోడ్లు వేసేందుకు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించమని చెప్పి కోరుతా. ఆ రకంగా మీ అండగా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.